హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు తను మనకి తెలిసిన విషయమే. తను ఆల్బమ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అంటే ఫస్ట్ తనకి ఎంత రీచ్ అయితే అంత హ్యాపీ, ప్లస్ రీచ్ అయిన దాన్ని బట్టి తనకి వచ్చే ఆఫర్స్ ఉంటాయి. ప్లస్ ఫస్ట్ ఆల్బమ్ కాబట్టి అది ఎంత పెద్ద హిట్ అయితే తనకు గ్రోత్ అంత ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం అది రిలీజ్ అయిన తర్వాత మంచిగా అంటే అందరికి రీచ్ అవ్వడానికి ఇప్పుడు తన ఫ్యాన్స్కి ఇప్పుడు కొంతమంది అయితే ఏమేమి ఫార్వర్డ్ చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు ఏదైనా షార్ట్ చేసేటప్పుడు కళ్యాణ్ సాంగ్ని పెట్టుకోండి అని చెప్పి, అంటే అట్లయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని చెప్పి. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు మనం ఏదైనా షార్ట్ పెట్టినప్పుడు కళ్యాణ్‌కి సంబంధించిన ఫోటోస్ పెట్టినప్పుడు, కళ్యాణ్‌కి సంబంధించిన ఫోటోస్‌తో పాటు ఆ సాంగ్ పెట్టామంటే, ఆ సాంగ్ నచ్చుతుంది గదా! కొంతమంది తెలియనోళ్ళకి కూడా ఈ సాంగ్ ఎక్కడ ఏదో మూవీలో కూడా చూడలేదే అని చెప్పి, ఆల్బమ్‌లో చూసామని చెప్పి, ఇంకా ఆ సాంగ్ ఎక్కడిది, ఎవరిది అని చెప్పి సెర్చ్ చేస్తారు కదా! సో, దానివల్ల తనకు కొంచెం గ్రోత్ పెరుగుతుందని చెప్పి చేయమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్‌గా ఆల్బమ్ రిలీజ్ అయితే ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ ఆ సాంగ్‌నే పెట్టుకుంటారు. ఆ సాంగ్‌ని రీల్స్ కూడా ఎక్కువ చేస్తుంటారు ఆ సాంగ్ కోసం. ఆ సాంగ్‌తో పాటు కలిపి ఇప్పుడు అన్ని సాంగ్‌లు పెట్టి ఎట్లయితే రీల్స్ చేస్తున్నారో, అదే విధంగా ఆ సాంగ్ పెట్టుకొని రీల్స్ చేస్తుంటారు. బట్ ఆ సాంగ్ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయితే ఉంటుందనమాట ఇంత గ్రోత్. ఇప్పుడు 'పెద్ది' మూవీ వచ్చేసి ఆల్రెడీ హిట్ అయిందని చెప్పి మనకి బయట టాక్ కూడా నడుస్తోంది. సో, 'పెద్ది' మూవీ హిట్ అయింది. అదేవిధంగా మన ఆల్బమ్ కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీరు ఎంతమంది ఇప్పుడు 'కళ్యాణ్ పడాల' ఆల్బమ్ కోసం వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. సో, ఈగర్‌గా తను మూవీస్‌లోకి రావడానికి వెయిట్ చేస్తున్నాడో మనకందరికీ తెలిసిందే. తను వచ్చిన అవకాశాన్ని వేటిని వదులుకోవట్లేదు. 'రాఘవేంద్ర' గారితో కలిసి తన ఫోటోస్ కూడా దిగాడు. ఆ ఫోటోస్ అయితే ఇప్పుడు వైరల్ అయిపోయింది. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. దానికి సంబంధించి అంటే తను అందరిని మీట్ అవుతున్నాడు. మీట్ అయ్యి తన కోసం అది అయితే తప్పులేదు. ప్రతి ఒక్కళ్ళు మనం ఒక సామెత ఉంది గదా! అడగంది అమ్మ అన్న పెట్టదని. సో, మనం వెళ్లి ఛాన్స్ ఏదైనా ఉందా అని చెప్పి అడగడంలో తప్పులేదు. మేబీ తను అడిగాడు, లేకపోతే 'రాఘవేంద్ర' గారు పిలిచారో మనకు తెలీదు. 'రాఘవేంద్రరావు' గారైతే చాలా ఫేమస్. చాలా మందిని పైకి తీసుకొచ్చినోళ్ళు. 'శ్రీదేవి' గారు ప్లస్ 'జయప్రద' వీలాంటి వాళ్ళతో కూడా వర్క్ చేసి అందరూ అంటే ఎవరితో ఎట్లా వర్క్ చేయించుకోవాలో కరెక్ట్‌గా తెలిసిన వ్యక్తి 'రాఘవేంద్రరావు' గారు. సో, ఆయన చేతిలో పడితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతారు. సో, కళ్యాణ్ ఆయన మూవీలో ఏమైనా చేస్తున్నాడా? లేకపోతే మామూలుగా మీట్ అయ్యారా? అనేది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. అదైతే ఇంకా ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. అంటే ప్రతి ఒక్కటి రివీల్ చేయరు కదా! రివీల్ చేశారు అంటే వాళ్ళని హైప్స్ చాలా పెరుగుతాయి. హైప్స్ ఎక్కువ పెరిగినియి అంటే ఇంకా కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా! వాటికి సంబంధించి అని చెప్పి సో, ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఒక వెబ్ సీరీస్ చేయబోతున్నాడు. కళ్యాణ్ లేటెస్ట్‌గా ఒక ఇంటర్వ్యూకి రాబోతున్నాడు. ఆ ఇంటర్వ్యూ దేనిలో వస్తుంది అని మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు ఆ ఇంటర్వ్యూల్లో చాలామంది వచ్చారు. అంటే తనూజ రాలా, కళ్యాణ్ రాలా. కళ్యాణ్, తనూజ దీనికే కాదు ఏ ఇంటర్వ్యూకి రాలేదు. బట్ కళ్యాణ్ అయితే ఈ మధ్య సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. నెక్స్ట్ కాకమ్మ కథలకొచ్చాడు. ఇప్పుడు ఇంకొక దానిలో కూడా వస్తున్నాడు. ఇంటర్వ్యూకి వస్తున్నాడు. అంటే ఆ ఇంటర్వ్యూ అయితే చాలా సెన్సేషనల్ అవ్వబోతుంది. ఎందుకంటే ఆహ్, దా ఇప్పుడు వచ్చే కళ్యాణ్‌కి ముందు ఆ ఇంటర్వ్యూకి శివు అంటే ప్రియాంక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా! శివ్ తనొచ్చాడనమాట. ఇప్పుడు ఈ వీక్ వచ్చేసి కళ్యాణ్ రాబోతున్నాడు. అంతకుముందు రాహుల్ సిబ్లిగంజ్ వాళ్ళొచ్చారు. దానికంటే ముందు ఇప్పుడు సోనియా, సిద్ధు, సోనియా వచ్చారు. అంటే శివ్ వచ్చాడు. శివ్ తర్వాత సిద్ధు, సోనియా. సిద్ధు, సోనియా తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రాబోతున్నాడు. కళ్యాణ్‌ని మొత్తం ఫేస్ చూపించలేదు. ఫేస్ చూపించకుండా గెస్ గైస్ అని చెప్పి వదిలేసారనమాట. గెస్ చేసేయటం కాదు. అసలు చూస్తేనే అర్థమైపోతుంది తను కళ్యాణి అని చెప్పి. సో, కళ్యాణ్‌కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ రాబోతుంది. ఆ ఇంటర్వ్యూలో ఏమేమి క్వెషన్‌లు అడుగుతారు, కాంట్రోవర్సీ క్వెషన్‌లు ఏమేమి ఉంటాయి అవన్నీ నా బ్లాగ్‌లో పెడతాను. సో, డోంట్ మిస్. సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు అగ్ని పరీక్షలో వస్తాడని చెప్పి అన్నారు కదా! అగ్ని పరీక్షలో తను వస్తున్నాడా, రావట్లేదా అనేది ఇంతవరకైతే కన్ఫర్మ్ అవ్వలేదు. ప్లస్ అగ్ని పరీక్ష 2లో తను రావటానికి తను ఆల్రెడీ ఇప్పుడు 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' తను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యిందే. తనకి డేట్స్ కుదరట్లేదని చెప్పి. సో, అగ్ని పరీక్షలో వస్తాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. తనూజ కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే తను ఇప్పుడు మూవీలో చాలా బిజీగా ఉంది కాబట్టి. అగ్ని పరీక్ష 2లో శివాజీ గారిని తీసుకున్నారు. ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 10 ప్రొమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రొమోలో అయితే సూపర్‌గా ఉంది గైస్. అంటే మీరు కూడా ఆల్రెడీ చూసుంటారు. కామనర్స్‌ని అంటే బయట పీపుల్స్ మధ్యలో 'బిగ్ బాస్' గురించి ఎట్లా చెప్పుకుంటున్నారు, 'బిగ్ బాస్' కోసం ఎట్లా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అదంతా తీసి ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10 ప్రొమోగా పెట్టారు. సూపర్‌గా ఉంది ఇదైతే. ముందు ఏం జరుగుతుందనేది. సో, ఇది కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.